వస్తుంది. అది కూడా ఒక అద్భుతమైన విషయం అని కూడా చెప్పవచ్చును. ఇంకొకటి ఏంటంటే ఇది పడమర ముఖద్వారం కాబట్టి శివాలయము 2 రాష్ట్రాలు అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో పడమర ముఖద్వారం ఎక్కడ కూడా ఉండదు. ఇది ఒకటే సాయంకాలం అంటే భాద్రపద మాసంలో సాయంకాలం 5:55 అనుకుంటే 6 గంటల వరకు సూర్యకిరణం వచ్చేసి లింగానికి తాకుతుంది. అంటే సూర్యుడే సాక్షాత్తు మనకు హిందువులకు కనబడే భగవంతుడు సూర్యుడు. ఆ సూర్యుడే వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటాడంటే అంత అద్భుతమైన దేవాలయంగా మనం చెప్పవచ్చును. అది ఇప్పటికి కూడా ఈ శాస్త్రజ్ఞులు కనుక్కోలేకపోయినారు. అది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి ఎట్లా గంత లోపలి గర్భాలయంలోకి సూర్యకిరణం వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్నాడంటే ఒక విశేషమే. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ స్వామివారికి చంద్రశేఖర పీఠాధిపతి అంటే మన కంచి మొదటి పీఠాధిపతి వచ్చి దర్శించుకున్నారు. ఆ స్వామివారు కూడా ఈ ఓంకారం అంటే మనకు ఈ దేవాలయంకు రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు ఓంకారం వినబడుతుంది. మనం బ్రహ్మ ముహూర్తంలో ఆ యొక్క ఓంకారం అంటే నిశిరాత్రి బ్రహ్మ ముహూర్తంలో ఈ యొక్క ఓంకారం వినబడుతుంది. అంత అద్భుతమైన దేవాలయం ఇది. మనకు హిందువులకు ఎంతో విశేషమైన దేవాలయంగా విరాజిల్లుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు సప్తవీశ్వరుల్లో మొదటిది ఈ వరంగల్లో ఉన్నటువంటి శివాలయంలో మొదటి దేవాలయం ఇది. కాకతీయులు నిర్మించిన మొదటి దేవాలయం ఇది. సిద్ధేశ్వరుడు, రుద్రేశ్వరుడు, భద్రేశ్వరుడు, రామలింగేశ్వరుడు, మెట్టు రామలింగేశ్వరుడు ఇలా సప్త ఈశ్వరులు ఉన్నాయి వరంగల్లో. అందులో మొదటి దేవాలయం ఇది. వాయులింగంగా పురాణాల్లో ఉంది. మనకు వరంగల్లో ఉన్నటువంటి పంచభూత లింగాల్లో ఇది వాయులింగము. ఇంత విశేషమైన స్వామివారు మనకు సాక్షాత్తు శంకరుడే ఇక్కడ ఉద్భవించుడు. ఈ తెలంగాణ అంటే మనకు తెలంగాణలో కానీ వరంగల్ జిల్లాలో కానీ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తారు. ఓకే స్వామి, ఇంకా అంటే ఇది ఏ మాసంలో ఎక్కువ మనకి ప్రత్యేక పూజలు అందుకుంటాడు స్వామివారు? ఈ సంవత్సరంలో 365 మనకి ఏంటంటే కార్తీకం, మాఘమాసము, ఈ శ్రావణము, కార్తీక మాసం ఈ విశేషంగా పూజలు అందుకుంటుంటే ఆశ్వీజ మాసం అంటే దేవి నవరాత్రులు కూడా ఎంతో విశేషంగా నిర్వహిస్తాము. ఈ శివరాత్రి ఉత్సవంలో మాఘ బహుళ దశమి రోజు పురాణం మనకు దేవాలయం నిర్మించిన ముహూర్తం నుండి అప్పటి నుండి కూడా అదే ముహూర్తానికి కళ్యాణం జరుగుతుంది. అందుకే మాఘ బహుళ దశమికి కళ్యాణం నిర్వహిస్తాము. ఈ సంవత్సరం మాఘ బహుళ దశమి అంటే 23వ తేదీ ఆదివారం నాడు మాఘ బహుళ దశమి ఉంది. ఆ రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాము. శివరాత్రి రోజు ప్రతి ఒక్క భక్తుడు కూడా దేవాలయం గర్భాలయంకి వెళ్ళి ఏ దేవాలయంలో లేని విధంగా ప్రతి ఒక్క భక్తుడు ఎంతమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చినా కూడా వారు సొంతంగా అభిషేకం చేసుకునే ఒక చెంబె నీళ్లు స్వామివారికి ఓం నమ శివాయ అనుకుంటూ వారే సొంతంగా నీళ్లు పోసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాము. ఈ ప్రతిరోజు అన్నపూజ కూడా ఏ దేవాలయంలో ఉండదు. ఈ యొక్క దేవాలయం కూడా ప్రతిరోజు అన్నపూజ ఉంటుంది. సాక్షాత్తు అన్నంతో అభిషేకం అంటే ఆ శంకరుడు ఎంతో తన్మయత్వం చెంది వారి భక్తుల కోరికలు తీరుతాయని చెప్పి మనకు పురాణాలు ఉంది. ఓకే స్వామి, ధన్యవాదాలు, క్లుప్తంగా చెప్పినారు.